ఈ చిన్న డబ్బా నా చేతిలో ఉన్నింది మీ సైనస్‌ని చాలా బాగా హెల్ప్ చేస్తుందంటే ఏమంటారు? బేసిక్‌గా సైనస్‌ని ఒక ముక్కు పట్టేసిందనో, జలుబనో ట్రీట్ చేయడం మానేసి అసలేం జరుగుతుందో తెలుసుకుందాం. సరే, ఒక సింపుల్ కథ చెప్తాను. ఒక ఫారెన్ బాడీ మన ముక్కులో లైనింగ్‌ని క్రాస్ చేసి ఒక పానిక్ బటన్‌ని ట్రిగ్గర్ చేస్తది. దాన్ని ఎన్ఎఫ్‌కేబీ అంటారు. సో, ఆ ఎన్ఎఫ్‌కేబీ మనకి ఇన్‌ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుందనుకుంటాం. కానీ అది ఇన్‌ఫ్లమేషన్ కాదు. వైల్డ్ ఫైర్. మన బాడీ ఏం చేస్తుందో తెలుసా? ఒక ఫ్లడ్. ఇన్‌ఫ్లమేషన్ ఉంది గదా! విపరీతమైన ఇమ్యూన్ సెల్స్‌ని ఫ్లడ్ చేస్తుంది. అంతా వాచిపోతుంది. అసలు సైనస్ అంటే ఏంటి? ఎంప్టీ స్పేసెస్ స్కల్‌లో. సో, ఆ ఎంప్టీ స్పేస్ అంతా నిండిపోయింది కాబట్టి బయటికి రావాలి. అదే ఆస్టియం. అది షట్ అయిపోయింది. సో, లోపలంతా చీకటిగా ఉంది. డార్క్‌నెస్. ఆ టోటల్ డార్క్‌నెస్‌లో ఆక్సిజన్ ఉంటదా? ఉండదు. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇన్‌సైడ్ యువర్ ఫేస్ విపరీతంగా క్రాష్ అయిపోతుంది జీరోకి. ఒక ఇంపార్టెంట్ బయోలాజికల్ ఫినామినన్ హెచ్ఐఎఫ్-1 ఆల్ఫాని యాక్టివేట్ చేస్తుంది. సెల్స్ పానిక్ అవుతాయి. బ్యూటిఫుల్ మెటబాలిక్ ఫ్రీకౌట్ వార్బర్గ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. చాలా లీథల్ డిసీజెస్‌లో కూడా చూస్తాం. ఈ వార్బర్గ్ ఎఫెక్ట్‌లో ఆక్సిజన్ కన్జంప్షన్ తగ్గిపోద్ది. గ్లూకోజ్ మీద డిపెండెన్సీ పెరిగిపోతది. లాక్టిక్ యాసిడ్ డంపింగ్ స్టార్ట్ అవుతది మన ఫేస్‌లో. సో, ఈ యాసిడ్ బాత్ అనేది డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్‌ని క్రియేట్ చేసి మనకి ఒక రకమైన పెయిన్. చాలా, చాలా మంది మీలో ఉదయాన్నే లేవంగానే విపరీతమైన నొప్పి ఇదంతా. ఇలా తల దించితే నొప్పి, కళ్ళల్లో నొప్పి, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు గదా! యెస్. సో, చాలా రీసెర్చ్ బేస్డ్ పేపర్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? క్వర్సిటిన్ అండ్ కర్క్యుమిన్. సింపుల్ అండి. రెడ్ ఆనియన్స్ అలాగే పసుపు. సో, ఈ 2 మనకి చాలా హెల్ప్ అవుతుంది. డోసేజ్ ఏందంటే ఫ్రీక్వెంట్‌గా మనం తీసుకునే వాటిల్లో మరి టూ మచ్‌గా కాకుండా ఆ పించ్ ఆఫ్ కర్క్యుమిన్ పసుపుని గాని యాడ్ చేసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.